మిమ్మల్ని సమయాన్ని అంతా మీ చేతులు తప్పించుకుంటూ మా ప్రభుని మీ కుమారుడు యేసుక్రీస్తు ఇష్టమైన నామందుకు ఈ ప్రార్థన మనం అడిగి వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ స్టూడెంట్స్ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ వాతావరణం చాలా కూల్గా ఉంది. అందులో మనకి కరెంటు పోలేదు, ఇంకా సంతోషం. ప్రతి సంఘానికి ఒక ఉన్నతమైన ఉండిద్ది. ఏంటిదంటే ఒక్కో సంఘంలో ఒక క్వాలిటీ ఉండేది. మన సంఘానికి ఒక క్వాలిటీ ఉంది సార్. ఎవరి మాటలు చెప్పినా ప్రేమతో స్వీకరిస్తారు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే నేను అక్కడికి వచ్చే సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి నేను గమనిస్తున్నాను. అది ఎవరైనా కానీ, ఎందుకంటే మన సంఘానికి ఎంతోమంది వస్తారు. ఎంతోమంది అంటే వారానికి ఒకళ్ళు చదువుతూ ఉంటారు. ఎవరు చెప్పినా కానీ, ఏం చెప్పినా కానీ శ్రద్ధతో ప్రేమతో తీసుకుంటారు ప్రతి మాట. వాళ్ళు ఏంటంటే చెప్పారు, వీళ్ళు ఏంటంటే చెప్పారు. మన సంఘంలో అయితే నేను ఎప్పుడు వెళ్ళా, బయట సంగతి మనకు అనవసరం. మన సంఘంలో అన్న క్వాలిటీ అది అత్తగా కొనసాగాలని కోరుకుంటూ ఈరోజు మన మాట మనం నేర్చుకునే పాటల పేరు రాసుకున్నామంటే రాసుకోండి. దేవుడు మెచ్చిన వారు లోకానికి నచ్చని వారా. మరొకసారి, దేవుడు మెచ్చిన వారు లోకానికి నచ్చని వారా. చదువులారా, మెచ్చిన వారు ఎవరు, నచ్చని వారు ఎవరు? మెచ్చిన వారు ఎవరు, నచ్చని వారు ఎవరు? మన సహోదరులారా, ఈరోజు మనం లోకంలో చూసుకున్నట్లయితే మెచ్చిన వారు మొదటిగా ప్రతి ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి. ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? ఎక్కువగా తల్లులు చేస్తారు. తల్లి కష్టాన్ని గుర్తించి తల్లిని కూర్చోబెట్టి కూతురు పనిచేస్తే సంతోషం. ఏమని? నన్ను కూర్చోబెట్టి నా కూతురు పనిచేసింది, మెచ్చుకుంటారు. అలాగే వారం అంతా కష్టపడిన తండ్రి, లేదా నెలంతా కష్టపడిన తండ్రి తెచ్చిన శాలరీ కానీ జీతం కానీ ఇంట్లో సరిపోలేదు. ఆ కష్టాన్ని గుర్తించిన కొడుకు తన ఖాళీ సమయాల్లో, తన కుదిరిన సమయంలో ఏదో పని, ఏదో పార్ట్ టైం జాబ్ చేసి వచ్చిన డబ్బులు తండ్రికి ఇస్తే సంతోషపడతారు. నా కష్టాన్ని గుర్తించిన నా కొడుకు తన సమయాన్ని వెచ్చించి జాబ్కి వెళ్ళాడు, పనిచేశాడు. తెచ్చిన డబ్బులను ఎవరి చేతికి ఇచ్చాడు? తండ్రి చేతికి ఇచ్చాడు. ఏమైనా మెచ్చుకుంటాడు? ఇతను నా కొడుకు గొప్పగా చెప్పుకుంటారు, ఎందుకంటే తన కష్టాన్ని గుర్తించాడు కాబట్టి. అలాగే ప్రేమ సహోదరులారా, ఇంకా ఎంతోమంది, ఇంకెన్నో మెచ్చుకోవడం అనేది ఇంకా చాలా ఉన్నాయి. మొదటిగా, ఎదుటి వారికి సాయం చేస్తే ఎవరు మెచ్చుకుంటారు? అంటే ఒక డబ్బులు అవసరం కానీ, ఏదైనా సంథింగ్, ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే సమాజం మెచ్చుకునేది ఒక టైంలో. అంటే తనకి సహాయం చేసే గుణం ఉంది. మనకన్నా వయసులో పెద్దవారి మనం గౌరవిస్తే, వయసులో నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు, గౌరవిస్తున్నాడు. ఇతని పెద్దల పట్ల ఏమున్నాయి? విలువలు ఉన్నాయి. ప్రేమ సహోదరులారా, మెచ్చుకోవడం అనే విషయాల్లో ఎన్నో ఉన్నాయి. ఒక ఉద్యోగి జాబ్ వెళ్ళాడు, తన యజమాని ఇచ్చిన పనిని పరిపూర్ణం చేసినప్పుడు ఏమంటాడు? బెస్ట్ ఎంప్లాయ్.
ఉంటాడా? ఉంటాడు. ఎందుకంటే తను ఇచ్చిన పని పరిపూర్ణం చేశాడు, అంటే ముగించాడు ఆ పని. ఉన్నవారికన్నా ఏదైనా బెటరు మెచ్చుకుంటాడు. అందరూ అవసరమైతే ఆఫీస్ అందరి ముందు మెచ్చుకుంటాడు. ఇలా మెచ్చుకోవడంలో ఇంకా చాలా ఉన్నాయి. మనకంత సమయం లేదు కాబట్టి మనం చెప్పుకోవట్లేదు. ఇంకా నచ్చని వారు మెయిన్ క్యారెక్టర్, ఇంపార్టెంట్ రోల్స్ గుర్తుంచుకోండి. నచ్చని వారు ప్రతి ఇంట్లో ఇద్దరు ఉంటారు పిల్లలు. బ్రదర్ అండ్ సిస్టర్ అని అవ్వచ్చు, ఇద్దరు బ్రదర్స్ అవ్వచ్చు, ఇద్దరు సిస్టర్స్ అవ్వచ్చు. ఒక తండ్రికి ఇద్దరు నచ్చుతారా? ఫేవరెట్ ఒకళ్ళు ఉంటారా? తల్లికి ఎవరో ఒకళ్ళే ఫేవరెట్. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు నచ్చిన పని చేస్తారు, చెప్పిన మాట అంటారు. అది బ్రదర్ అయినా అవ్వచ్చు, సిస్టర్ అయినా అవ్వచ్చు, ఎవరైనా కానీ నచ్చిన వారు ఒకళ్ళు, మెచ్చిన వారు ఒకళ్ళు ఉంటారు బెస్ట్గా. అట్టని అవతల వాళ్ళు మరి తక్కువ కాదు. వాళ్ళు తల్లికి నచ్చచ్చు లేదా తండ్రికి నచ్చచ్చు, ఎవరి ఇష్టాలు వాళ్ళు. అలాగే ఇప్పుడు వాళ్ళు నాకు నచ్చారు, వాళ్ళు తండ్రికి నచ్చారు లేదా తల్లికి నచ్చారని వీళ్ళు కోపం వచ్చింది. కొన్ని విషయాలు నచ్చవు. సహోదరుడికి నచ్చడు, అన్న తమ్ముడికి నచ్చడు, కొన్ని విషయాలు నచ్చరు. అట్లాగే జనాలకు మంచి చేస్తే, సమాజానికి మంచి చేసే నచ్చరు కొంతమందికి. అందరికీ కాదండి, కొందరికి. ఎట్లాంటి వాళ్ళకి? మన బ్యాచ్కి, మన ఏరియా ఉన్న కొంతమంది బ్యాచ్కి సమాజానికి మంచి చేస్తే వీడికి చెడ్డ పేరు వచ్చింది. అర్థమైందా? అలాంటి వాళ్ళకి మనం నచ్చం. అలాగే చెడ్డ పనులు చేసేవాళ్ళకి, చెడు పనులు చేసేవాళ్ళకి నువ్వు చెడు పని చెయ్యకురా అంటే వాడికి మనం గొప్పగా అనిపిస్తామా? అసలు జరగనే పని. ఒక సిగరెట్ తాగేవాడి దగ్గరికి వెళ్ళి సిగరెట్ తాగబోతారంటే నుంచి బలికొత్తాడు. మాకు తెలుసులే కానీ అమ్మ చిన్న అంటారు. ఒక తాగుబోతు దగ్గరికి వెళ్ళి తాగబాగరా అంటే వాడు ఏం చెప్తాడు? వాడు చెప్పే మాట తెలుసా? నువ్వు తాగి అలవాటు వేసుకుని మాని నాకు చెప్పు అంటాడు. వాడు అవసరమైతే ప్రోత్సహిస్తాడు తప్ప మనల్ని వాడు మానేయడు. ఇలా చూసుకున్నట్టయితే ఎన్నో నచ్చని విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి. మన సహోదరులారా, ఈరోజు బైబిల్ మనకేం చెబుతుంది? బైబిల్ అపోస్తులుడైన పౌలు గారు మనకు ఒక మాట చెబుతారు. ఒక వ్యక్తిని పరిచయం చేశారు. లోకం మెచ్చింది, దేవుడు కూడా మెచ్చాడు. కానీ ఒకానొక టైంలో సమాజానికి వాళ్ళని నచ్చలేదు. వాళ్ళ వ్యక్తుల గురించి మనం పరిచయం చేసుకున్నాం. అపోస్తులుడైన పౌలు గారు రాసిన అపోస్తుల కార్యములు ఒకసారి మూకా గారు రాశారు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం మొదటి నుంచి క్షుణ్ణంగా చదవండి. దయచేసి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రులు చిన్నచూపు చూసిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ఈ మాట కొంచెం అండర్లైన్ చేసుకోండి. ఏమి? మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తమా? ఓకే, యుక్తము కాదు. ఓకే, చదవండి. కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను వినండి. ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొనిన మంచి పేరు.
సంఘములలో మంచి పేరు పొందిన 7 సెలెక్ట్ చేసుకోండి మీరే. చదవండి కదా. మంచి పేరు చదవండి. మేము వారిని ఏ పనికి నియమిస్తారంట? ఆహారం తీయడానికి. చదవండి ఇంకా. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక ఎన్నుమని చెప్పింది. ఈ మాట వారు విశ్వాసంతోను నిండుకుని వాడైనా చాలు. 7 మొదటి వ్యక్తి ఎవరు? స్టెఫెన్ గారు గురించి తెలియదు ఏ సంఘంలో ఉంటాం అసలు. ఎందుకంటే ఉండేది 2 అధ్యాయాల్లో అన్న ఒక టీంకి బలమైన ఆటగాడు ఈయన. అలాగే ప్రేమ సాగుతారా? దేనికి ఏం ఎంచుకున్నారు ఇప్పుడు? ఆడే సంఘంలో విధవరాండ్రులను తక్కువ చూపించారని ఇదో సంఘ గొడవలు కానీ సమస్యలు కానీ ఏదైనా ఓకే అట్లాంటి విషయాలను పరిష్కరించడానికి జ్ఞానముతోనూ ఆత్మతోనూ నింపబడిన 7 వ్యక్తులు కావాలన్నారు. ఆ 7 వ్యక్తులు మొదటిగా తీసుకున్న ఎవరిని? స్టెఫెన్. ఎవరు ఎంచుకున్నారు వీళ్ళని ఇప్పుడు? అక్కడ ఉన్న యూదులు, హెబ్రీలు, అక్కడ ఉన్న వారందరూ ఎంచుకున్నారు. ఏమని? అంత బెటర్గా ఉన్నవాళ్ళు మొదటిగా స్టెఫెన్ గారు ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. మనకి ఇంపార్టెంట్ క్యారెక్టర్ స్టెఫెన్ గారు తీసుకున్నారు, ఎంచుకున్నారు. ఆయన ఎంత దేవుళ్ళు ఉండకపోతే ఎంచుకుంటారు. ఏమి అంతమందిలో, సమాజంలో అంతమందిలో స్టెఫెన్ గారిని కూడా ఎంచుకోవడానికి కారణం ఏమి? దేవుళ్ళు ఉన్నతంగా బతికాడు. చదువుని కదా 5వ వచనం చదవండి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున విశ్వాసముతోను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడైన. పరిశుద్ధాత్మ వచ్చిందంటే దేవుడు మెచ్చుకోలేదు. దేవుడు మెచ్చుకున్నాడు కాబట్టి ప్రేమ చదవలా పరిశుద్ధాత్మ నిండుతాము. 8వ వచనం స్టెఫెన్ కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను. మరొకసారి చెప్తాను. ఇందులో దేవుడు అన్న పదాన్ని కలిపి చెప్తాను, నేను చదువుతాను. స్టెఫెన్ దేవుని కృపతోను దేవుని బలముతోను నిండినవాడే. దేవుడు నిండిపోయాడు దేవుని కృపతో, దేవుని బలముతో. వాళ్ళ 7 ఎన్నుకుంటారు. ఆయన ఎన్నుకున్న తర్వాత కృపతో బలముతో నిండిపోయాడు. సూచక క్రియలు, మహత్కార్యములు చేశాడు. దేవుడు ఎన్నుకోలేదంటారా? మెచ్చుకోలేదా? మెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తిని సమాజం గుర్తించింది. దానికి నచ్చలేదు. అదే మాట చెబుతూ నచ్చట్లేదు అని చెబుతారు. అపోస్తలుల కార్యం 7:51 వచ్చిన ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోయపరచిన. చూడండి ఆడ ఒకటే నిస్తుందా? పుట్టినట్లు ఏమి చూడండి సార్. హృదయముందును చెవుల ఎందును కొత్త నిబంధనకు వచ్చేసరికి హృదయమందును చెవులు ఎందును అంటే బాప్తిసం అంటే దేవుని మాటలు వాళ్ళకి రావట్లా. అలాంటి వారు వాటిని అంటే దేవుని మాటలు వింటారు తప్ప అవి స్వీకరించేవాళ్ళు కాదు.
చెవులు యందున సున్నతి పొందని వారులారా, దేవుని మాటలు స్వీకరించిన వారు వాళ్ళు, హృదయం ముందు మాటలు ఉంచుకునే వారు వాళ్ళు. చదవండి కదా. మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకుందురు, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా చూడండి, ఎవరిని హింసించి చంపిరి? ఆయన రాకడ గురించి తెలియపరిచిన వారిని హింసించి చంపిరి. ఆయన రాకడ గురించి చెప్పిన వారు ఎవరు? దేవుడు మెచ్చిన వారు, సెలెక్ట్ చేసుకున్నవారు. ఎందుకు చంపారంటే మెచ్చిన వారు లోకానికి నచ్చని వారే వాళ్ళు. అలాంటి వాళ్ళు లోకానికి నచ్చని వారు వాళ్ళు చంపారు. చదవండి కదా. ఆయనను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పారు. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. కోపపడి ఏం చేశారు? ఇదే పళ్ళు కొరకటం మనం ఇంకో చోట ఉంటాం, ఇంకో చోట జరిగింది. ఏడా మరకం అంటే ఇక్కడ కొరికిన వాళ్ళు, పళ్ళు కొరికిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? అక్కడ కలుగుతారు. కాకపోతే మనం చూసి కాదు, స్టెఫెన్ గారి మీద అయితే అతను కాదు. ఆ శిక్షను తట్టుకోలేక పళ్ళు కొరుకుతారు. ఎక్కడ ఎవరిని తీసుకొరుగుతున్నారు? స్టెఫెన్ గారిని చూసి, క్రీస్తు రాకడ గురించి చెప్పిన వారిని చూసి కూడా. ఎందుకంటే ఆ సత్య మాటను నచ్చక సమాజానికి చెడ్డవారు అయ్యారు. సత్య మాటలు వాళ్ళకి నచ్చలేదు, సమాజానికి చెడ్డవారికి మారిపోయారు వాళ్ళు. ఆయన ప్రేమ సోదరులు వాళ్ళు ప్రాణాలు త్యాగం చేశారు. ఎందుకంటే దేవుడు నన్ను మెచ్చుకున్నాడు చాలు, నాకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు చాలు, నాకు అలాగే ప్రేమించదు. ఎవరు మనల్ని మెచ్చుకుంటే మనం గొప్పవారు అవుతాం. కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాసిన 2వ కొరింథీ 10వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకున్నవాడు ఎవరు మెచ్చుకున్నవాడు? యోగ్యుడు ప్రభు. మనం మెచ్చుకుంటే, సమాజం మెచ్చుకుంటే యోగ్యుడా? అది ఎవరు మెచ్చుకోవాలి మనల్ని అంటే దేవుడు మెచ్చుకోవాలి. తను తాను సమర్థించుకునేవాడు క్రైస్తవుడే కాదు. నేను చేసేది కరెక్ట్ అనుకునేవాడు క్రైస్తవుడే కాదు. నువ్వు ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పాల్సింది ఎవరు మనకి? దేవుడు చెబుతున్నాడు, ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు, మెచ్చుకున్నవాడు అయోగ్యుడే. సమాజం మెచ్చుకుంది, ఎదుటివాడు నన్ను మెచ్చుకున్నాడు, నన్ను పొగిడాడు, అదేనా చేయమాకండి. అలాగే ప్రేమ సోదరులారా, ప్రభువు మెచ్చుకున్న వారు ఒకళ్ళు ఉన్నారు. చివరిగా ఆ వ్యక్తి గురించి చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చింది. ఇదిగో ఆకాశము తెరవబడిన దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చి చూచెను. తనని
దేవుని ఆత్మ ఎవరి మీద దిగిను? యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలోని బయటికి వచ్చిన దిగో ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురం మరి దిగి తన మీదకి వచ్చింది. చదవండి బ్రదర్. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది శబ్దం? ఆకాశం నుంచి వచ్చింది శబ్దం. ఈయనే నా ప్రియకుమారుడు. ఇది మెచ్చుకోలేదా? ఈయనే నా ప్రియకుమారుడు. ఎవరు అంటారండి ఈయనే నా ప్రియకుమారుడని? ఇద్దరు కూతురు ఉన్నప్పుడు ఎవరు తనకు నచ్చినట్టుంటారు, బెస్ట్గా తీసుకుంటారు కదా. అలాగే ఇంతమంది ఉన్న జనాల్లో ఎందుకు నా ప్రియ కుమారుడు అన్నారు? మనం అనిపించుకోలేమా? నేను నా ప్రియ కుమార్తె దేవుడు అందా మనల్ని? అందా అంటే మనం జీవించే జీవితం అలా లేదు. ఆయన అంటానికి కారణం ఏంది? ఆయన ఇంకా అప్పుడే బాప్తిసం తీసుకున్నాడు. మనం తీసుకుని నాకైతే అందులో వచ్చింది. కొంతమందికి లక్ష్యం ఉండదు, అసలు ఎప్పుడు తీసుకున్నారో మర్చిపోతారు వాళ్ళు గొప్పలు. ఆయన బాప్తిసం తీసుకుని ఒడ్డు మీదకి రాగానే ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆయన మీద వాలి ఆకాశం శబ్దం, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఆయన ఎందుకు దేవుడు ఆనందిస్తున్నాడు. తీసుకున్న ఎమ్మటే ఆనందించాడా? ఇంక అర్థం అవ్వాలి ఈ విషయం. అసలు ఈ యొక్క రిఫరెన్స్ మనకి చాలా కన్ఫ్యూజన్ కూడింది. ఎందుకంటే ఒట్టి మీదకి రాగానే దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడు? ఎందుకంటే ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు ఏ ప్రవర్తన లేదు అన్నాడు? ఫస్ట్ నుంచి అదే ప్రవర్తనతో అన్నాడు. మన సత్క్రియలు ఋతు గ్రంథంలో చదువుకున్నాడు. మునుపటి కంటే అధికం అవుతున్నాయి అంట, కానీ తగ్గట్లేదు ఋతు గారికి. ఎందుకు అదే పరిస్థితి క్రీస్తు గారికి. ఇప్పుడు ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఆయన సత్క్రియలు ఎట్లా ఉండాలి? ఇంకా దినదిన అభివృద్ధి పొందాలి. ఆ నమ్మకంతో చెప్పిన మాట, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. గొప్పగా మాట్లాడారు అన్నమాట. దేవుడు మెచ్చినవాడు. ఈయన కూడా ఒకనొక టైంలో లోకానికి నచ్చలేదు. మత్తయి సువార్త ఆ మాటలో చూసుకుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం. దిగో తిండిపోతును మద్యపానీయు శంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. చూడండి, ఎవరు అనుచున్నారు? సమాజం అంటుంది. ఎవరిని? క్రీస్తు వారిని. ఏమని? తిండిపోతనీషు త్రాగుచు, ఇంకేంది? శంకరులను పాపులను స్నేహితుడని. ఇన్ని కార్యాలు చేశాడండి ఆయన. జనాలకి మ్యాజిక్ పరిచయం చేశాడు. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు. అనేక అద్భుత కార్యాలు చేశాడు. వీళ్ళకేమనిపించాడు? దేవుడు మెచ్చినవాడు, సమాజానికి నచ్చలేదు ఇక్కడ. అంటే మంచి కార్యాలు చేసిన నచ్చడని కనబడుతుంది మనకి ఇక్కడ. అప్పుడు స్టెఫెన్ గారు కూడా అంతే. తప్పని చెప్పారు అనుకోండి, సమాజానికి నచ్చదు. మరి నువ్వు మారరా అన్నారు అనుకోండి, సమాజానికి నచ్చదు. నేటి క్రైస్తవులు కూడా అంతే. మరి ఈ మధ్య క్రైస్తవులు అంటే అది చిన్న చూపు అయిపోయింది జనాలు. రోడ్డు మీద బైబిల్ పట్టుకుని వెళ్తుంటే ఓల్డ్ ఫ్రెండ్ చూసి ఏందో నాకు ఆ మాటలు ఏం అర్థం కాదు. ఎందుకంటే క్రైస్తవం అంటే ఎలా తయారు తెలుసా? జాలి పడుతున్నారు ఈ రోజుల్లో.
ఎందుకంటే నీ బ్రతుకు ముగించబడింది అక్కడ, నీకు దేవుడికి అంకితం అయిపోయింది ఈ సినిమా అంటున్నారు. ఒక టైంలో మనల్ని పరీక్షించడానికి దేవుడు ఎన్నో టెస్టులు కూడా పెడతా ఉంటాడు. ఎన్నో టెస్టులు పెడతాడు. వాడు చూసిన చూపుకి ఎదుటివారు నాకు అర్థం కాదు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళకి లేని సంతోషం మనకుంది. వాళ్ళకి లేని సంతోషం మనకుంది. పగలు ఎన్నైనా పనులు చేయని, పగలు ఎన్నైనా చేయని, కానీ సాయంత్రానికి దేవుడికి ప్రార్థన చేశాను చూసా, శాంతంగా నిద్రపోతాం. వాళ్ళకి లేదా భాగ్యం. వాళ్ళు ఎరగలేదు దేవుణ్ణి. వాళ్ళు మనం చూసి జాలిపడాలి. అసలు లెక్కలో మనం వాళ్ళని చూసి జాలిపడాలి. అది మానేసి వాళ్ళు రివర్స్ చేస్తున్నారు. నేను సమాజం క్రైస్తవులు మరీ దారుణంగా వస్తుంది. నేను చదువులా మనం వారి కొరకు ప్రార్థించాలి. మమ్మల్ని చూడటం కాదు, ముందు మారి దేవుడికి ప్రార్థన చేద్దాం సాధించి. ఏమంటారు? సర్దం గొప్ప మాటలను మన హృదయంలో భద్రపరచుకోవాలని దేవుని వేడుకుంటూ ప్రార్థన చేస్తాం. చూసినట్లయితే పురుషుడుగా పర్వతంలో మా గొప్ప తండ్రి, మీ మాటలు ధ్యానించుకోవడానికి నేను ఇచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. దేవుడు మెచ్చిన వారు లోకానికి మెచ్చిన వారు. అంటే మీరు మమ్మల్ని మెచ్చిదండి ప్రతి వారముగా ఉన్న మమ్మల్ని తండ్రి ఎందుకంటే మీ సన్నిధికి చేర్చవుతాను. అంటే నేను లోకానికి నచ్చని వారిగా మారాను. మీరు సమాజం మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు. క్రైస్తవుడు అంటే కదా ఇచ్చిన చూస్తున్నాను. అంటే మాకు ఏ భయం లేకపోతే మీ ప్రాణం ఎందుకంటే ధైర్యముగా ఉంది తండ్రి. చెప్పుచున్న వారిని జ్ఞాపకం చేసుకుంది. తను చెప్పిన మాటలు తను వృధాగా పోక మా హృదయంలో భద్రపరుచుకొని మా జీవితాలను కట్టుకుంటూ తండ్రి మా ఆత్మను బలపరుచుకుంటూ సమయోచితముగా మేము అడుగులు వేయాలని సహాయం చేయండి. వేరొక ఆత్మను రక్షించడానికి తండ్రి ఈ మాటలు ఉపయోగపడేలాగా సహాయం చేయండి. అలాగే నేను తండ్రి నా తర్వాత చెప్పుచున్నాను జ్ఞాపకం చేసుకో. మరెన్నో మాటలు నాకు అర్థం అవ్వలేదు. అటు రీతిగా మీ జీవించడానికి సహాయం చేయమని మీరిచ్చిన ఆయుష్కాలను మీ చేతులకు అప్పగించుకుంటూ మీ రాజ్యం చేరుటకు ఎటువంటి కట్టడలైతే ఉండాలి, ఎటువంటి ప్రణాళికలైతే ఉండాలి మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె శిరోవచన వారందరికీ మరొకసారి దేవుని తరపున క్రీస్తు వారి తరపున అందరూ